హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం వెళ్ళబోయే ప్లేస్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి అరకు వ్యాలీ సన్ రైజ్, తర్వాత ఏమో వనజంగి వ్యూ పాయింట్, తర్వాత లంబసింగ్ వ్యూ పాయింట్, తర్వాత పాడేరులో ఫేమస్ అమ్మవారి మూలమాంబ టెంపుల్ అనమాట. అక్కడి నుంచి మత్స్యలింగేశ్వర స్వామి టెంపుల్ అని పాడేరు నుంచి 20 కిలోమీటర్స్ చాలా లోపలికి ఉంటుంది. అది ఎవరికి తెలీదు, నాకు కూడా రీసెంట్గా తెలిసింది. అంటే వేరే సార్ వాళ్ళు చెప్పారు, ఇక్కడ టెంపుల్ ఉంది శివలింగం అని, శివైదని, అక్కడికి వెళ్దామని చెప్తే సరే అని అన్నాను. ఇప్పుడైతే మనం అరకు వ్యాలీ సన్ రైజ్కి అయితే వచ్చేసాం. సన్ రైజ్ అయితే చూడండి. నెక్స్ట్ వనజంగి వ్యూ పాయింట్ వస్తుంది. వనజంగి వ్యూ పాయింట్ తర్వాత లంబసింగ్ వ్యూ పాయింట్ వస్తుంది చూడండి. అయితే ఆ గుడి ప్రత్యేకత ఏటో, ఆ గుడి యొక్క విశిష్టత ఏటో నేను చెప్తాను. ఎందుకంటే నేనే పర్సనల్గా ఫేస్ చేశాను. ఆ టెంపుల్ యొక్క మహిత్యం ఏంటో కూడా నేను చూశాను, అప్పటికప్పుడే చూశాను. మీరు తప్పకుండా తెలుసుకోవాలి, అందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. తప్పకుండా ఒకసారి వెళ్ళండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇప్పుడైతే మనం వనజంగి వ్యూ పాయింట్కి వచ్చేసాం. ఇదే వనజంగి వ్యూ పాయింట్. తర్వాత మనకి లంబసింగ్ వ్యూ పాయింట్ అయితే వస్తుంది. అయితే మీకు ఆ గుడి యొక్క విశిష్టత అయితే మీకు చెప్తాను, వినండి. ఆ టెంపుల్కి మేము వెళ్ళిన వెంటనే దర్శనం అయితే చేసుకున్నాం. ఇది లంబసింగ్ వ్యూ పాయింట్ ఫ్రెండ్స్. అయితే టెంపుల్కి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్న తర్వాత టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక శివలింగం టైపు ఒక లింగం ఉంటుంది. అక్కడ పూజారిని అడిగితే చెప్పారు, అది చాలా ప్రత్యేకమైనది. మీరు ఏదైనా అక్కడ కూర్చొని ఇక్కడేనండి, ఇదే ఫ్రెండ్స్ మత్స్యలింగేశ్వర స్వామి టెంపుల్ అని చెప్పాను కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. ఈ లోపలికే వెళ్ళాలి మనం. అయితే అడిగితే ఆ లింగం ఉంటుంది. ఆ లింగం ముందు మీరు కూర్చొని మీ కోరికలు మనసులో కోరుకొని దాన్ని లిఫ్ట్ చేస్తే ఇదే టెంపుల్, శివలింగం టెంపుల్. ఆ లిఫ్ట్ చేశారు అంటే తేలిగ్గా మీరు లిఫ్ట్ చేస్తే మీ కోరికలు తీరుతాయని చెప్పారు. లేదు అది వెయిట్ పెరిగిందంటే అది కొంచెం కష్టం అని చెప్పారనమాట. అయితే ఆ సార్తో వచ్చిన వాళ్ళు ఒక మేడం కూర్చున్నారు. కూర్చొని వాళ్ళ అబ్బాయి ఫారెన్లో దేనికో జాబ్ ఏదో సంథింగ్ రాశారంట. అయితే ఆ అబ్బాయికి జాబ్ రావాలని వాళ్ళు కోరుకున్నారు. అయితే శివయ్య ఇతనే, దర్శనం చేసుకోండి. అదే నేను చెప్పాను కదా లింగం అని, ఇదే వెనకాతలో ఉన్న లింగం. అక్కడి నుంచి ఆ లింగం నుంచి లెఫ్ట్ సైడ్కి ఇలా వస్తే నాగదేవత గుడి అనమాట ఇది. అయితే ఆవిడ జాబ్ రావాలని కోరుకున్నారు. సింపుల్గా తేల్చేశారన్నమాట. ఆ పెద్ద ఆవిడ కదా, సింపుల్గా లిఫ్ట్ చేస్తారు. అంతా నేను కూడా లిఫ్ట్ చేసి వచ్చు కదా అని నేను అనుకున్నాను. అయితే నేను కూర్చొని ఒక అమ్మాయిని అయితే నేను లవ్ చేస్తున్నాను. ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటుంది కదా, అతను ఏమంటారు, అతని పేరు గుర్తు రావట్లే, గరుడు పక్షి, అతని గుడి అనమాట. నాగదేవ గుడి నుంచి కొంచెం ముందుకు వచ్చి లెఫ్ట్కి వస్తే ఉంటుంది. మీకు అతని దేవుడు కూడా విగ్రహం కూడా మీకు చూపిస్తాను, దర్శనం చేసుకోండి. ఆ తర్వాత రైట్ నుంచి మీకు గుడి రైట్ నుంచి వెళ్తే ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. మళ్ళీ కిందకి వెళ్తే ఒక వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది, అది కూడా మీకు చూపిస్తాను. అయితే ఆవిడ లిఫ్ట్ చేస్తారు కదా, నేను లిఫ్ట్ చేసేద్దాం కదా అని అనుకున్నాను. అయితే నేను ముక్కుకున్నాను, ఇలా ఆ అమ్మాయి నేను గొడవలు ఆడుకోకుండా తననే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి, తనకి నాకు ఏ గొడవలు లేకుండా రాధాకృష్ణలో హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి మొక్కుకున్నాను. వెంటనే నేను లిఫ్ట్ చేస్తే అది ఆవిడ చాలా సింపుల్గా లిఫ్ట్ చేస్తారు కదా, నేనేంటి లిఫ్ట్ చేయలేకపోతున్నాను అనుకున్నాను. ఇలా చాలా బరువు అయిపోయింది. అయితే అప్పుడే కొంచెం డౌట్ వచ్చింది, ఏంటి ఇలా అనుకున్నాను. సరే ఏదైతే అది అవుతుంది అని అనుకున్నా. అదే కింద నుంచి మెట్ల నుంచి ఇలా వస్తే మనం ఇక్కడికి వస్తాం ఫ్రెండ్స్, వాటర్ ఫాల్స్ దగ్గరికి. ఇక్కడ చేపలు ఉంటాయి. అక్కడ వర్షం పడుతుంది, అసలు ఫుల్గా వర్షం పడుతుంది. అయినా సరే మరి ఇంకా ఆగట్లేదని చెప్పి ఫోన్తో అలా తీస్తూనే ఉన్నాను వీడియోస్. కెమెరా తుడుస్తూ అలా తీస్తున్నాను. ఇలాగ వాటర్ ప్రూఫే కదా అని చెప్పి, అంటే వాటర్ రెసిస్టెంటే కదా, ఏమో వదిలే అని చెప్పి తీశాను. ఒకవేళ వర్షం పడకపోతే ఆ పైన మీకు చేపలకి ఆహారం ఉంటుంది, తీసుకొచ్చి ఇక్కడ వేయచ్చు. అక్కడ నుంచి పైకి ఇలా వస్తే ఇక్కడికి వస్తాము. అయితే నేను ఏదైతే కోరుకున్నానో, ఏంటి ఇలా అనుకున్నాను, ఇప్పుడు దానికి రిజల్ట్ కూడా నేను ఫేస్ చేశాను. అది బ్రేకప్ అయితే అయిపోయింది.
అక్కడ నిజంగా నేను చెప్తున్నాను, ఆవిడైతే లోపల మొక్కుకొని బయటికి ఇలా వచ్చారు. వెంటనే ఆవిడకి ఫోన్ వచ్చింది. సింపుల్గా లిఫ్ట్ చేశారని చెప్పాను కదా, వెంటనే బయటకు వచ్చిన ఫోన్ వచ్చింది. మీ అమ్మ నాకు జాబ్ అయిపోయిందమ్మా, అక్కడ యూఎస్ఏలోనే ఎక్కడో దేనికో రాశారు, మనకు కూడా తెలియదు, అయితే అయిపోయిందని చెప్పారు ఆవిడే. వెంటనే ఆవిడకి సక్సెస్ వెంటనే అయిపోయింది. నాకైతే టైం పట్టింది. నేను ఆ టెంపుల్కి వెళ్ళి ఇప్పుడు ఇది 6th టైమో 7th టైమో ఈ వీడియో తీయడం. అప్పుడెప్పుడో వెళ్ళాను. కాకపోతే ఒకటి ఫ్రెండ్స్, అక్కడ టెంపుల్కి వెళ్ళే ముందు మీరు మార్నింగ్ అయితేనే 10 లోపు 11 లోపు అయితేనే వెళ్ళండి. ఎందుకంటే పూజారి అక్కడ ఉండడం లేదు. నేను ఇప్పుడు వెళ్ళినప్పుడు కూడా వర్షం పడుతుంది కదా, అతను వెళ్ళిపోయారు. నేను 12కి వచ్చాను, 11:30కో 12కి వచ్చాను, అతను వెళ్ళిపోయారు. ఇంకా వర్షం పడుతుందని రారంట. మీకు రైట్ సైడ్ నుంచి వస్తే వ్యూ పాయింట్ అని చెప్పాను కదా, ఇదే ఫ్రెండ్స్ ఇది. ఇందాక నేను కింద నుంచి వెళ్ళినప్పుడు అక్కడ కింద వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాము. గుడి కింద నుంచి మెట్లు ఉంటాయి కదా, అక్కడికి వెళ్తే కిందకి వెళ్తాము. ఇది రైట్ సైడ్ నుంచి ఇలా వస్తే ఈ వ్యూ పాయింట్ దగ్గరికి వస్తాము. అయితే పూజారి మాత్రం ఉండరు, చూసుకోండి. ఉదయాన్నే మార్నింగే వెళ్ళండి, అతను వెళ్ళిపోయారు. అయితే నేను కిందటిసారి లాస్ట్ టైం వెళ్ళినప్పుడు దేవుడిది వీడియో తీశాను, అందుకనే మీకు అది ల్యాండ్స్కేప్లో తీయలేదన్నమాట. అప్పుడు మామూలుగా షార్ట్స్ కింద మామూలుగా తీశాను, అది ఇప్పుడు మీకు దర్శనం కింద పెట్టేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మాత్రం చాలా క్లైమేట్ అది చాలా బాగుంటుంది. ఒకసారి రండి. వాటర్ ఫాల్స్తో ఉంటుంది, వాటర్ ఫాల్ ఉంటుంది, తర్వాత నాగదేవత గుడి ఉంటుంది, శివయ్య టెంపుల్ ఉంటుంది. శివయ్య దర్శనం చేసుకోండి. అది వెనకాల లింగం మాత్రం తప్పకుండా మీరు కోరికలు కోరుకొని అది మీరు లిఫ్ట్ చేయండి. మీకే తెలుస్తుంది అది కోరిక నెరవేరుతుందో లేదా అని. వెయిట్ ఉంటే మాత్రం అది కొంచెం కష్టమని అర్థం. అదే మీరు ఫ్రీగా సింపుల్గా లేపేశారంటే అది తప్పకుండా తీరుతుందని. కానీ బాగా భక్తితో ప్రేమతో మొక్కుకోండి, తప్పకుండా అవుతుంది. ఇదే పాడేరమ్మ టెంపుల్ ఫ్రెండ్స్, చూడండి, దర్శనం చేసుకోండి. ఇది పాడే అమ్మవారి టెంపుల్. మొత్తం ఇందాల బయట నుంచి చూపించాను కదా, బయట చూశారు కదా అది. అండ్ ఇది లోపల అమ్మవారి టెంపుల్. ఓకే ఫ్రెండ్స్, అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.